నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనం చిలక జ్యోతిష్యం చూస్తూ ఉంటాం. నేను చాలా సార్లు చూస్తా ఉంటానండి. చెప్పించుకోవాలనిపించలేదా? అనిపిస్తుంది. కానీ ఎందుకో మళ్ళీ అలా ఆగిపోతూ ఉంటానన్నమాట. చాలా మంది చెప్పించుకుంటూ ఉంటారు. చక్కగా కార్డ్స్ వేయటం, అది హ్మ్. డింగ్ డింగ్ అనుకుంటూ బయటకొస్తది. ఒక కార్డ్ తీయగానే ఆయన ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. మంచి చందమామ కథ ఉంది చిలక జోస్యం మీద. అవునా? చెప్పండి సరదాగా రమగారు. ఉంటుంది. పూర్వం ఒక ఊళ్ళో ఒక వెంగళప్ప ఒక ఆయన ఉండేవాడు. వెంగళప్ప. ఉమ్. అయితే ఈ వెంగళప్ప అంటే తెలివిగలవాడు కాదు. పేరే తెలుస్తోంది కదా. కొంచెం తెలివి తక్కువ వాడు. చిన్న వ్యవసాయం ఉంది. వాళ్ళ ఆవిడ తెగ తిట్టిపోసేది, నీ తెలివి తక్కువ తోటి చచ్చిపోతున్నాము అని. వెంకయ్య అనమాట ఒకనాడు ఇక విసుగు పుట్టింది, ఇంట్లో ఉండకూడదు అని లేచక్కపోదామని బయటకు వెళ్ళిపోయాడు. సంపాదించుకురమ్మంది ఆవిడ. ఏం సంపాదించుకొస్తాడో తెలియదు. అదృష్టం కలిసి రావాలి అనేది ఆవిడ ఎప్పుడు. ఆ అదృష్టం ఎప్పటికీ కలిసి వచ్చేది కాదు. ఒకవేళ ఏదైనా కలిసి వచ్చినా తెలివి తక్కువతనంతో చెడగొట్టుకునేవాడు. అయితే ఏమైంది, ఓ దారి వెంట పోయాడు. అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఊళ్ళల్లో ఈ పూటకోళ్ళ ఇళ్ళు ఉండేవి. ఎవరైనా వాకిట్లో పోతుండే ముద్ద అన్నం పెట్టమంటే పెట్టేవాళ్ళు. రైతులు వాళ్ళు పొలాల్లో అన్నం తింటూ ఆ దారే పోతున్నవాడు, ఏమోనా ముద్ద తింటావా ఆయన కేకేసి 2 ముద్దలు అన్నం పెట్టి అడిగి ఏదో మరీ పెట్టేవారేమో. పెట్టేవాళ్ళు. పాతకాలపు రోజుల్లో చేలల్లో పని చేసుకునే వాళ్ళు నలుగురు 4 మూటలు తెచ్చుకుంటారు. ఎవడైనా ఇంకో మనిషి వస్తే వాడికి ఒక ముద్ద పెట్టగలిగే పరిస్థితి ఉండేది. తర్వాత ఈ చేలల్లో మొక్కజొన్నలని, జొన్న కంకులని, సజ్జ కంకులని, మిరపకాయలు, పెసరకాయలు, కందికాయలు కనపడేవి. కాసిన కాల్చు తిన్నా ఆ పూటకు తిండి వెళ్ళిపోయేది. అట్లా నడిచేది పద్ధతి. ఓకే. ఈయన వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమైంది, ఓ చెరువు గట్టు మీద ఒక చిలక జోస్యం ఆయన కూర్చున్నాడు. అందరూ ఏమిటో జోస్యం చెప్పించుకుంటున్నారు. ఈయన కూడా చెరువు గట్టు మీద పెద్ద చెట్టు నీడ, పెద్ద పెద్ద గట్టు ఉంది, సందడిగా ఉంది. సరే చెరువులోకి దిగి కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. ఎవరో ఆ పక్కన ఒక దేవళం ఉంది. ఆ దేవళం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో అంత ప్రసాదము అరటిపండు చేతిలో పెడితే అవి నోట్లో వేసుకున్నాడు. ఈ పూటకు తిండి అయిపోయింది. ఆ చెట్టు కింద చిలక జోస్యం వాళ్ళని చూస్తున్నాడు. రకరకాలు చెప్తున్నాడు చిలక జోస్యం ఆయన. అదే ఎంతో బాగుందని ఏం చేశాడు, వాళ్ళందరూ ఏమి ఇస్తారంటే బేడ ఇస్తున్నారు. బేడలు, దమిడిలు, బేడలు, కాన్లు ఉన్న రోజులు అనమాట. జేబులో ఈయన కూడా 1-2 బేడలు ఉన్నాయి. ఓ బేడ ఎత్తి ఆయన చేతులు పెట్టి నాకు కూడా జోస్యం చెప్పమన్నాడు. సరే చిలక ఏం చేసింది, లోపల నుంచి వచ్చింది, ఒక కార్డు తీసింది, ఒక కాగితం ముక్క. అదంతా చదివాడు. అదృష్టం కలిసి వస్తుందన్నాడు. ఏం కలిసి వచ్చింది అదృష్టం? బేడ పోయింది. అదృష్టం పట్టింది నీకని చెప్తున్నాడు ఆయన. పట్టింది సరే, అదృష్టం పట్టాక నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఈయనకి అర్థమైంది చిలక జోస్యం ఆయనకి. వీడు తింగర ముందలాగా ఉన్నాడు, వీడికి తెలివైన మాట చెప్పాలని. దాని ఏముంది, అదృష్టం పట్టడం అంటే మామూలుది కాదు. నువ్వు ఎవరికైనా గొప్ప పగలగొట్టు, నీ అదృష్టం కలిసి వస్తుంది. నడ్డి తన్ను ఎగిసి నడ్డి మీద అవతల వాడిని ఎవడో ఒకడిని, అప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తుంది. జుట్టుపుచ్చుకు ఈడ్చేసేయి ఎవరినైనా, అయినా సరే నీకు అదృష్టం కలిసి. మామూలుగా జుట్టుపుచ్చుకు ఈడిస్తే వాళ్ళు ఊరుకుంటారు, తనరు వస్తుంది. అక్కడి నుంచి నీకు బిందెలు ఏంటి, లంకె బిందెలనైనా ఎడంకాలతో తన్నాయి నీకు, అయినా కూడా నీకు అదృష్టం కలిసి వస్తుంది. నీకు అదృష్టం కలిసి వచ్చే రోజు వచ్చిందిరా అన్నాడు. ఈ మొత్తం మీద పాయింట్ ఏమిటి, నువ్వు పొరపాటునో గ్రహపాటునో ఎవరినైనా కొట్టినా నీకు ఇబ్బంది కలగదు. చేతుల కాలు దగ్గరకు వచ్చిన బంగారాన్ని తన్నేసుకున్నా నీకు ఇబ్బంది ఏముండదు, కలిసి వస్తుంది. ఈయన దీన్ని లిటరల్లీ తీసుకున్నాడు. సూపర్. ఆయనకి అలా అర్థమైంది. మరి అంతే. అక్కడి నుంచి మన గుండు బి మన కథల్లో అదే కదా. ఈయన ఏం చేశాడు, సరే అక్కడి నుంచి లేచాడు. ఈయన చిలక జోస్యం ఆయన సర్దుకుంటున్నాడు. మెల్లిగా కాస్త చల్లబాటు వెళ్ళి నడుచుకుంటూ పోయాడు. ఇంకో ఊరు చేరాడు. ఆ ఊళ్ళో ఒక చెరువు గట్టు దగ్గర ఒక కొడుకును ఒక తండ్రి కూర్చున్నారు. తండ్రి ఇట్లా బొగ్గని చేయి పెట్టుకుని మూలుగుతున్నాడు. కొడుకు, అయ్యా వైద్యుడు ఇంకా సేపట్లో వస్తాడే, వైద్యం చేయించుకుందు కానీ అని చెప్తున్నాడు. ఆయనకి విపరీతమైన పన్నుపోటు. ఓహో. ఆయన బాధపడుతున్నాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, జావాకులు కోసుకొస్తానని లేవబోయాడు, వెళ్తున్నాడు. మన వెంగళప్ప గారు సరాసరి వెళ్ళి ఆయన పన్ను నొప్పితో చేయించుకుని ఉన్న ఆయన కొంచెం మంచి విశాలంగా దవడలు భారీగా ఉన్నాడు మనిషి. ఫటా చెంపల మీద కొట్టేశాడు. కొట్టేశారు కల్లా ఈ ఆకుల కోసం లేస్తున్నాడుగా కుర్రాడు పరిగెత్తిపించాడు. ఎవడరా నువ్వు మా నాన్నని కొడుతున్నావు, అసలే ఆయన ఒంట్లో బాగుండలేదు అని చెప్పేసి గట్టిగా పుచ్చుకుని చొక్కా పుచ్చుకు లేవదీసి కొట్టబోయాడు. ఇంతలో వాళ్ళు అన్నాడు, వద్దురా కొట్టబోకరా, చలిపేస్తున్న 2 పళ్ళు రాలిపోయినాయి. ఆ పన్ను రాలక సలుపుతోంది. పన్ను కుదుట్లో నుంచి కదిలిపోయింది అనుకో, నెత్తురు బళబళా కారిపోతుంది, కానీ నొప్పి ఉండదు ఇంకా. అవును. సలుపు తగ్గిపోతుంది పన్ను పీకేసరికి. అక్కడి నుంచి ఒరే ఎవరు మంచివాడలే ఉన్నాడురా, ఎందుకు కొట్టాడో, దేవుడు పంపించినట్టు వచ్చావు నాయనడానికి. నిన్నటి నుంచి చచ్చిపోతున్నాను, అన్నం లేవు, నీళ్లు లేవు, నెత్తురు గారితే గారింది, పన్ను మాత్రం ఊడిపోయినాయి 2 పళ్ళును. అక్కడి నుంచి ఏం చేశాడు, 10 రూపాయలు తీసి చేతిలో పెట్టాడు. వైద్యుడికి ఇద్దామని తెచ్చుకున్నాను నాయన, ఈ పళ్ళు పీకించడానికి ఒక్క దెబ్బకి లాగేశావు,
అని చెప్పేసి ఆ 10 చేతిలో పెట్టాడు. మంగళప్పకి భలే సంతోషం వేసింది. అక్కడి నుంచి ఆ కొడుకు అన్నాడు, మా ఇల్లు ఇక్కడే రా, మా ఇంట్లో అన్నం దీన్ని రాత్రి పడుకుందు కానీ అంటే ఇంట్లో పడుకొని నేను చెరువు గట్టును పడుకుంటాను అన్నాడు. సరే వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. 10 రూపాయలు రొంటిని పెట్టుకున్నాడు. వాళ్ళు చక్కగా రాత్రికి అంత చారు పోసి మజ్జిగ పోసి అన్నం పెట్టారు. తినేసి చెరువు గట్టు మీద పడుకున్నాడు. లేచి మర్నాడు పొద్దున మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. నడిచి వెళ్తూ ఉంటే ఒక ఆయన ఎవరో ఈ చేన్ దగ్గర నుంచుని ఉన్నాడు. ఆ నుంచోటం ఎట్లా నుంచున్నాడు, ఈ సామి పాటలో అమ్మాయిలాగా నుంచున్నాడు, తడి వెనక్కి పెట్టి. ఓకే. ఈజీగా లేదు నడక, నడుము వెనక్కి పెట్టి నుంచోటం అంటే ఏదో డ్యాన్స్ కాబట్టి 6 నిమిషం చేస్తారు కానీ అలాగే నుంచోటం అంటే నడుము స్వాధీనంలోనే లేదు. అటు ఇటు చూసాడు, ఎవ్వరూ కనపడలా. జోస్యుడు చెప్పిన మాట ఏంటి, ఎవడైనా నడి మీద తనమన్నాడు. అక్కడి నుంచి ఈయన వంగి ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు, సగం సగం మళ్ళీ మళ్ళీ లేస్తున్నాడు. నడువు పక్క ఫెడేల్మని తన్నేశాడు వెనక నుంచి. తనేసరికి ఆయన ఇంత ఎత్తుని ఎగిరి బొక్క బోర్ల పడ్డాడు నేల మీద. అడి లేచాడు. మరి ఎవడరా నువ్వు తన్నావు, ఇంత తాపు తన్నావు, నీ దుంపదేగా అని లేచాడు. లేచి నీకేం మాయరోగం, నీ దారి నువ్వు పోయేవాడివి, నా చేలో పడేలాగా నన్ను తన్నావు అనేసి దగ్గరికి వచ్చాడు కొట్టడానికి. దగ్గర దాకా నడిచి వచ్చాక ఆయనకు అర్థమైంది తన నడ్డి వంకర పోయింది అని. ఓహో, బెడికి అతనికి అట్లా నడు వంకరగా అయిపోయింది. అది సెట్ అయింది, సెట్ అయిపోయింది. అయ్యి బాబోయ్ ఎంత బాగా తన్నావు, భలేపోయింది, నా నడుము చూసింది నీకు అర్థమై ఉంటుంది. మా వైద్యుడు ఊరు వైద్యుడు చెప్తూనే ఉన్నాడు, దీనికి ఒక గట్టి చిట్కా ఉంది, తట్టుకోగలవా అంటున్నాడు. తట్టుకోలేని వైద్యాన్ని క్షణాల్లో చేసి చూపించావు బాబు, భలే వాడివిరా నాయన అని. మొక్కజొన్నలు పండుతున్నాయి వాళ్ళకి 4 మొక్కజొన్న కంకులు కాల్చి చేతిలో పెట్టాడు. ఓ 10 రూపాయలు చేతికి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తాం ఏంటంటే సంపాదించుకోవడానికి అని చెప్పాడు. ఈ 10 ఉంచని ఇంకో 10 రూపాయలు చేతులు పెట్టాడు. బాగుంది. ఈ రెండో 10 కూడా రొంటిని పెట్టుకున్నాడు, పోయాడు. ముందుకెళ్ళేసరికి ఓ పందిరి, పెళ్లి పందిరి ఒకటి వేస్తుంది బయట. సన్నాయి ఊదేవాళ్ళు, డోలు కొట్టేవాళ్ళు, వాళ్ళు 3-4 కూర్చుని ఉన్నారు. పెళ్లి వెళ్ళి హడావిడిగా ఉంది వ్యవహారం. పెళ్లి పందిళ్ళల్లో దగ్గరికి వెళ్తే ఉంది భోజనం పెడతారు. ఈయనకి మూడో మాట ఏం గుర్తొచ్చింది, ఎవరైనా జుట్టుచుకు లాక్కురావాలి. సన్నాయి వాయిస్తున్న వాళ్ళిద్దరికి నెత్తి మీద పాగాలు ఉన్నాయి. డోలు కొట్టే కుర్రాడికి బాగా ఒత్తుగా జుట్టుంది, పాగలేదు. ఈయనేం చేశాడు, గభాల నా పందిట్లోకి పోయి వాడిని జుట్టు దొరకపుచ్చుకుని ఈడ్చుకొచ్చేసాడు బయటికి. లబో దిబోమంటూ అరిచాడు అతను. ఈ సన్నాయి వాళ్ళిద్దరు సన్నాయి పక్క పెట్టి తమ స్నేహితుడిని రక్షించడానికి లేచొచ్చారు. కూర్చున్నవాడు పందిట్లో నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళు కూడా సన్నాయి పక్క పెట్టి లేచొచ్చారు. వీళ్ళు లేచి రావడం ఏంటి, ఆ పందిరి ఫెళ ఫెళ కూలిపోయింది. కూలిపోయేసరికి శబ్దం అయ్యేసరికి చుట్టుపక్కల హాహాకారాలు చేశారు. పడిపోయింది పందిరండి. వెళ్ళి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. అందులో ఉండాల్సిన 2 సన్నాయి వాళ్ళు, ఒక తోలుతిత్తివాడు, ఇతను ఈ డోలువాడు, 4 బయటకు వచ్చేసారు. పడిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, భలే కనిపెట్టాడు, ఎంత అదృష్టం. సన్నాయి వాళ్ళ మీద పందిరి కూలితే ప్రమాదం, అప్రదిష్ట, ఎవరికైనా ఏదైనా అయితే. పైగా పాతకాలం పందిర్లు ఏమిటి, తాటాకు పందిరి వేసేవాళ్ళు, బరువు. అందరూ మంచి మెచ్చుకున్నారు, భలే వాడిపోయి ఈ పూట ఉండు, చక్కగా భోజనం చేద్దు కానీ, పెళ్లి భోజనం చేద్దు కానీ అన్నారు. కొత్త బట్టలు కట్టించారు. వీడి వల్ల కదా ఇంత ప్రమాదం తప్పింది. కొత్త బట్టలు ఇచ్చారు, స్నానం చేశాడు, చెరువుకి వెళ్ళి స్నానం చేశాడు, కొత్త బట్టలు కట్టుకున్నాడు, చక్కగా భోజనం చేశాడు, పందిట్లో ఉన్నాడు. ఉంటే ఈ పందిట్లో పెళ్లి జరుగుతోంది కదా, పానకం బిందెలు తెచ్చారు. పానకం బిందెల్లో ఒక బిందె చక్కటి వెండి బిందె. మామూలుగా వెండి బిందెలు ఇచ్చేవాళ్ళు కదా, 5 వరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తారు. ఈయనేమనుకున్నాడు, లంకె బిందెలు తన్నమన్నాడు. ఈ జోడు పానక బిందెలు పక్క పక్కన ఒక వెండి బిందె, ఒక ఇత్తడి బిందె పెట్టుంటే ఈయన పోయి పాని మాలా వెండి బిందెని పడేయమని తన్నాడు. చూస్తూనే ఉన్నారు జనాలు. ఎవరైనా బిందెని తంతారు. అసలు నీళ్ల బిందె అంటే మహాలక్ష్మి, కాలు తగలనివ్వని చూడు మనం. పల్లెటూళ్ళలో కడవ బిందె చాలా పవిత్రమైనది, గంగానమ్మగా భావిస్తారు, మహాలక్ష్మిగాను భావిస్తారు. పైగా పెళ్లిలో పానక బిందె అంటే బోళ్ళంత పవిత్రమైన వస్తువు. తన్నేసరికల్లా అందరూ అరిచి కేకలు పెట్టారు, ఎవడరా వీడు, ముందు ఆడపల్లి వాళ్ళు వీడికి సన్మానం చేసి బట్టలు పెట్టారు. మగపల్లి వాళ్ళంతా అరిచారు, వీడిని పట్టండి, తన్నండి, పెట్టండి అని. ఈ పడిపోయిన నీళ్లలోంచి ఒక పాము కనపడింది. పానక బిందెలో ఉంది పాము, చచ్చిపోయింది. మిగిలిన వాళ్ళు కేకలు పెట్టారు, ఇగో బిందెల నుంచి పాము బయటకు వచ్చింది, చూడండి చూడండి ఇంకేముంది అని. చూస్తే ఆ పాము ఉన్న పానకం తాగితే వీళ్ళంతా ఏమయ్యేవాళ్ళు. అక్కడి నుంచి వీళ్ళు చాలా మెచ్చుకున్నారు, సన్మానం చేశారు. అక్కడి నుంచి భోజనం పెట్టారు. పెళ్లివాళ్ళు, మగపెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళు కూడా చదివిచ్చారు. చెరుకో 25 రూపాయలు, 2 పాతికలు, ఇందాక 2 10లు బాగానే వచ్చినాయి డబ్బులు.
ఆ రోజుల్లో 50, 60, 70 రూపాయలు అంటే చిన్నది కాదు. ఆ, ఇప్పటికి 1,00,000 రూపాయలు 50,000 రూపాయలతో సమానం. చిన్న జీవితాలు కదా. అక్కడి నుంచి వాళ్ళు బట్టలు పెట్టారు. వీడికే కాకుండా మళ్ళీ కొత్త బట్టలు పెట్టారు మగపల్లి వాళ్ళు కూడా. ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవి, ఇది పరమేశ్వరుడు, ఆ, పార్వతీదేవి కూడా ఓ చీర పెట్టి అన్ని చదివించి లడ్లు గిడ్లు ఇచ్చి సారి సామాన్లు ఇచ్చి మేనా కట్టించి ఊరు పంపించేశారు. మనకి మేనాలోంచి దిగాడు పెళ్లి కొడుకులాగా వెంకటప్ప వాళ్ళ ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమిటో భలే వచ్చావయ్యా, భలేగా చేసావు, ఏం చేసావంటే కథ అంతా చెప్పాడు. చెబితే ఆవిడకి ఏమర్థమైందంటే వీడికి తెలివితేటలు ఏం పెరగలేదు. వీడు దెబ్బతిన్న ప్రతిసారి అదృష్టం కలిసి రావాలి అని అరిచాడు. 4 సార్లు అదృష్టం కలిసి వచ్చింది వాడి. అంతే. ఆయన చెప్పాడు కదా అదృష్టం కలిసి వస్తుందని. అయితే ఈవిడ ఏమందంటే అదృష్టం కాదు, ఇది కాకతాళీయంగా కలిసి వచ్చింది. నువ్వు ప్రతిసారి ఇలాగే చేయకూడదు అంటే కాదు, ఇక నుంచి ఇదే పని. ప్రతివాడికి గోపగల కొట్టాలి, ప్రతివాడికి నడ్డి విరగదన్నాలి, ప్రతివాడిని జుట్టుచుకు లాక్కరావాలి, ప్రతి బిందె తనాలి. ఇంట్లో బిందెలు కూడా దన్నాడు. డబ్బులు వచ్చినాయి కానీ వీడికి తెలివితేటలు రాలేదు, ఇట్లా చేయకూడదు అని చెప్పింది. అతను వినలా. ఏం చేశాడు, 2-3 రోజులు ఇంట్లో కులాసాగా భార్య వండి పెడితే తిని చక్కగా పెళ్లి వాళ్ళు సంబారాలు కూడా ఇచ్చారు. పప్పులు ఉప్పులు అన్ని కట్టించారు. పెద్ద రైతులు వాళ్ళు. మేనా మోసుకొచ్చుకున్నారు కదా. ఓ రోజు ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఒక స్వాముల వారికి గుళ్ళో స్పీచ్లు ఇవ్వడానికి ఒక ఆయన్ని పిలిచారు. ఆయన వచ్చి కూర్చునేవాడు. అయితే ఈయన ఏం చేశాడు, బాగా ఘనంగా కనపడుతున్న స్వాముల వారి మొహం మీద కొట్టాడు. పళ్ళు రాలగొట్టేయమన్నాడు కదా, గోపు పగల కొట్టాలి. గోపు మీద కొట్టేసరికి ఆయన పళ్ళు కదిలిపోయి నోట్లోంచి నెత్తురు వచ్చి ఆయన పక్క పడిపోయాడు. అక్కడి నుంచి భక్తులు అందరూ కలిసి చిత కొట్టేశారు ఈ వెంగళప్పని. గురువుగారికి కొడతావా? అక్కడి నుంచి ఆ గురువు గారే లేచి వచ్చే పళ్ళు సవరించుకుని ఫోన్లే పాప మూర్ఖుడు వాడిని వదిలేయండి అన్నాడు. ఇంటికి వచ్చేసి పెళ్ళానికి చెప్పాడు. ఏమే ఈసారి నాకు అదృష్టం కలిసి రావాలిదే, అక్కడికి 5-6 సార్లు అదృష్టం కలిసి రావాలి నడిచాను, ఏం కలిసి వస్తుంది నీకని అందరు తన్నేరే అన్నాడు. అయితే ఆవిడ అందుకు నేను చెప్పా కదా, ఇంకోసారి ఈ ప్రయత్నం చేయొద్దు. ఈ వచ్చిన 60-70 రూపాయలు పెట్టుకుని ఇంకో 2 ఎకరాల పొలం కొనుక్కుని స్థిమితంగా పని చేసుకుందాం, నాతో పాటు ఉండు, ఇంత మటుకు చాలు కలిసి వచ్చిన అదృష్టం అని చెప్పి ఇంట్లో అడ్డు పెట్టుకుంది. చిలక జోస్యం వల్ల ఈ ఫలితాలన్నీ దొరికినాయి అన్నమాట. ఎప్పుడు కూడా కష్టే ఫలి. అంతే అండి. తర్వాత మన తెలివిని మనం నమ్ముకోవాలి, ప్రయత్న లోపం ఉండకూడదు. ఇవాళ సక్సెస్ కాని ప్రయత్నం రేపు సక్సెస్ అవుతుంది. జోస్యాన్ని నమ్ముకుని రేపొద్దున ఇప్పుడు నేను రాజు అవుతానని ఏ పని చేయకుండా కూర్చుంటే అవ్వదు. రాజు అవుతావని నీకు ఉంటే రాజు అవ్వడానికి ప్రయత్నం చేయి, అవ్వచ్చు. అంతే. నందో రాజా భవిష్యత్తు. కానీ అలా చేయకపోతే ఎట్లా? జోస్యాలు నమ్ముకుని దానికోసం ఖాళీగా కూర్చోదు. ఎప్పుడో ఒకప్పుడు పెద్ద ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. చెప్తే నువ్వు చిన్న ఉద్యోగంతో మొదలు పెడితే క్రమంగా నీకు పెద్దది వస్తుంది. ఒకేసారి పెద్దది ఊడిపడాలంటే ఎట్లా నుంచి వస్తుంది? అది రాదు. కాబట్టి ఎక్కువ నమ్మద్దు, నమ్మికతో పని చేయండి, అంతే. రైట్. నమస్తే రమ్య. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.